ఆయనది కూడా గోదావరి స్లాంగ్ స్టార్టింగ్లో ఏది మన కృష్ణవంశీ గారి సింధూరం అలాంటి వాటిల్లో కొంచెం స్లాంగ్ ఎక్కువ యూజ్ చేసి అలా అలవాటు అయిపోయారు రవితేజ గారు బాగా. సో నాది కూడా కొంచెం అటు సైడ్ స్లాంగే కాబట్టి కొంచెం అనిపించేది. రవితేజ గారు విపరీతమైన ఎనర్జీ ఉంటుందండి స్క్రీన్ మీద, ఏది డైలాగ్ చెప్పేటప్పుడు అది ఇది. నాది కంప్లీట్ రివర్స్ ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే నాది రియాక్షన్ హెవీ ఉంటుంది, కానీ డైలాగ్ అది చెప్పినప్పుడు మాత్రం చాలా సైలెంట్గా ఉంటుంది. సో మనకు తెలియకుండానే ఒక సర్టన్ ఏజ్లో సినిమాలు చూస్తా పెరుగుతాం కాబట్టి నేను ఇంటర్లో ఉన్నప్పుడు అది రవితేజ గారు ఈడియట్ ఇవన్నీ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. తెలియకుండా ఏమన్నా వచ్చేసి ఉండుంటాయేమో, కానీ ఆయనలో చేద్దామని అయితే ప్రయత్నం చాలా కష్టం. ఆయనలో చేయటం చాలా కష్టం. బట్ మనకి మనం ఎదిగేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకరు, రవితేజ గారు ఒకరు, చిరంజీవి గారు కొనుక్కున్నట్లు తెలియకుండానే మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. తెలియకుండానే మనం అది చేస్తున్నప్పుడు కూడా తెలియదు. ఇలా టప్మని మీలా ఎవరన్నా గుర్తించి చెప్తే అంతే కదా అనుకుంటాం. అంతే.